అయితే మీరు కనుక నీటిలో కొంత విభూది ఇంకా పసుపు వేసి అందులో కూరగాయలను 15-20 నిమిషాలు నానబెడితే క్లోరినేటెడ్ నీటితో కడగడం కంటే మెరుగైన ప్రభావం ఉంటుంది. క్లోరినేటెడ్ నీటితో కడగడంలోని ప్రాథమిక కారణం కూరగాయలపైన బ్యాక్టీరియా ఉంటుందేమో అని. ఇప్పుడు నీటిని ప్యూరిఫై చేసేందుకు అనేక విధానాలున్నాయి. నీటిని అది రసాయనికంగా విషపూరితం కాని మార్గంలో ప్యూరిఫై చేయడం మంచిది. మీ దగ్గర విభూతి లేకుంటే కొంత ఉప్పు, పసుపు కూడా చక్కగా పనిచేస్తుంది. లేదా వేపాకు వాడొచ్చు. నీటి బకెట్లో వేపాకు వేసి ప్రతిరోజు ఆ నీటిలోనే కూరగాయలను కాసేపు ఉంచి ఆపై ఉపయోగించవచ్చు. బకెట్ని మూసి ఉంచాలి. మెటల్ బకెట్ అయితే మంచిది. గాజైనా పర్వాలేదు, ప్లాస్టిక్ బకెట్ వాడకపోవడం మంచిది.